మనిషికి ఎప్పుడైనా డబ్బు ఆశ ఉండాలి కానీ డబ్బు పిచ్చి ఉండకూడదు. ఎందుకంటే డబ్బు అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది. డబ్బు లేకపోతే ఈ రోజులలో మనం బ్రతకడం కష్టం. కానీ డబ్బే జీవితం కాదు. ఎవరైనా నేను నమ్మితే డబ్బు ఆశకు లోబడి ఆ నమ్మకాన్ని నువ్వు ఎప్పుడు పోగొట్టుకోకు. ఎందుకంటే కానీ నమ్మకాన్ని ఒక్కసారి పోగొట్టుకున్నామనుకో దాన్ని తిరిగి సంపాదించడం చాలా కష్టం. అలాగే డబ్బు కోసం ఎవరిని కూడా మోసం చేయకు. మనిషికి డబ్బు పిచ్చి ఉన్నదనుకో ఆ మనిషి అనేటోడు పిచ్చోడైపోతాడు. డబ్బు అతని దగ్గర లేకపోతే ఎప్పుడు కూడా డబ్బు కోసం మనము ఒకరి ప్రాణాలు తీయకూడదు. ఒకరి జీవితాన్ని మనం నాశనం చేయకూడదు. ఓన్లీ డబ్బు కోసం ఒకరి జీవితాలు నాశనం చేసిన మనం అనుకుంటాం కానీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నాశనం అవుతుంది అక్కడ. డబ్బు అనేది మనకు బ్రతకడానికి, మన జీవితం కొనసాగించడానికి. కానీ డబ్బే మన జీవితాన్ని కొనసాగించాలని అనుకొని ఉన్నామనుకో చాలా కష్టం. అంటే డబ్బును మనిషి ఎలా మారుస్తుందంటే ఎంత మంచి వ్యక్తినైనా, ఎంత నీతి నిజాయితీ గల వాడినైనా డబ్బు ఆశ వాడికి తగిలిందనుకో వాడు ఎట్లయిపోతాడు ఎవ్వనికి తెలియదు. డబ్బుకున్న పవర్ రోజులలో అనేది డబ్బు అనేది ఒకని పైన అబద్ధాలు చెప్పి ఒకరిని మోసం చేసి చాలా డబ్బు సంపాదిస్తారు. మనిషి దగ్గర చాలా డబ్బు ఉంటుంది కానీ ఆ మనసులో ఆ కుటుంబంలో శాంతి నెమ్మది అస్సలు ఉండదు. ఎందుకంటే డబ్బు ఉన్నంత మాత్రాన మనిషి చాలా సంతోషంగా ఆనందంగా ఉంటాడనేది చాలా మూఢకత్వం, మూఢనమ్మకం. నువ్వు ఎవరి దగ్గరైనా నీకు అవసరం ఉండి నువ్వు డబ్బు తీసుకున్నావు అనుకో కొద్దిగా లేట్ అయినా పర్లేదు కానీ అక్కడ నీవు అతని దగ్గర తీసుకున్న అమౌంట్ అతనికి ఇవ్వు. ఎందుకంటే నీవు అతని దగ్గర తీసుకున్నప్పుడు ఎంత రెస్పెక్టెడ్గా అమౌంట్ తీసుకుంటావో అంతే రెస్పెక్టెడ్గా నీతున్న అమౌంట్ కలిగినప్పుడు అతనికి ఇవ్వు. నీ కడుపు కోసం ఇంకొకని కడుపు అస్సలు కొట్టకు. ఎందుకంటే ఒకని కడుపు మనం కొట్టినామనుకో మన కడుపు కాదు మనతో పాటు ఉన్న అందరి కడుపు కూడా ఇంకోడు కొడతాడనమాట. ఈ రోజులలో మనుషులపైన నమ్మకత్వం అనేది చాలా కోల్పోతున్నారు. ఒకరిపైన ఒకరికి నమ్మకం లేదు. డబ్బు ఉంటేనే రెస్పెక్ట్, డబ్బు ఉంటేనే మర్యాద, డబ్బు ఉంటేనే నమ్మకం అన్నట్లు అయిపోతుంది. ఏమంటున్నానంటే డబ్బు సంపాదించండి కానీ డబ్బు సంపాదించడంలో మనం మనుషులం అనే మానవత్వాన్ని మీరు మర్చిపోకండి. భూమి మీద ఏదో కొన్ని రోజులు బ్రతకడానికి వచ్చినాం అంతే. ఉన్నన్ని రోజులు నలుగురితో ఆప్యాయతంగా మీకు కలిగిన దాంట్లో ఏమన్నా ఉంటే ఎవడన్నా మీ ఇంటికి కానీ చుట్టుపక్కల ఎవడన్నా కనబడతానికి ఒక పూట అన్నం పెట్టండి అంతే. కానీ ఒక కడుపు పైన కొట్టకండి. ఒకటి ఏమంటున్నానంటే నీకు ఆపదలు వచ్చినప్పుడు ఆ బాధ పెట్టిన వారిని నువ్వు మర్చిపోయినా పర్లేదు కానీ నువ్వు ఆపదలో ఉన్నప్పుడు కొంతమంది హెల్ప్ చేస్తారు చూడు, నీకు ఓదారుస్తారు చూడు, నేను మోటివేషన్గా చేస్తారు చూడు, అలాంటి వారిని నువ్వు ఎప్పుడు మర్చిపోకు. నువ్వు మర్చిపోయినవా ఇక నీ అంత మనిషి ఇంకెవరు ఉండరు. ఇక పుణ్యం అనేది ఎవరికో హెల్ప్ చేయడం వలన, ఎవరికో సాయం చేయడం వలన కాదు. ఒక మనిషి నీ దగ్గర కానీ నీ చుట్టుపక్కల కానీ ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ ఒక్క వ్యక్తికి ఒక పూట అన్నం పెడతావు చూడు, అదే సహాయం, అదే హెల్ప్. ఆ హెల్పే నువ్వు దేవునికి చేసినంత. లాస్ట్గా మీతో ఏం చెప్పాలనుకుంటానంటే మీరు డబ్బు ఆశ ఉంచుకోండి కానీ అత్యాశ ఉంచుకోకండి. డబ్బు సంపాదించండి కానీ డబ్బు పిచ్చి మాత్రం ఉంచుకోకండి. మీకు ఏమన్నా కలిగితే ఒకరికి పెట్టండి, మీకున్న దాంట్లో. కలగకపోతే సైలెంట్ ఉండండి కానీ ఒకరిని పొట్టగొట్టి మీరు బ్రతకకండి. ఇలాంటి విషయాలు ఇంకా మీకు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని కొద్దిగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.